యావత్ విలేకరులందరికీ కూడా మాకు దురదినంగా మేము భావిస్తున్నాం. పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. పాత్రికేయులు 4వ స్తంభంగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి ప్రజలకు న్యాయం చేసే విధంగా, అదేవిధంగా ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ సమాజం వ్యవస్థ మార్పు కోసం పోరాడే ఏకైక పోరాట వీరులు పాత్రికేయులు. అలాంటి విలేకరి మా వీకోట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం 7 గంటలకు వాకింగ్ వెళ్తుంటే దుండగులు కాపు కాసి కత్తులతో వెంటపడి నరికి చంపడం అనేది చాలా దారుణమైన విషయం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు పాత్రికేయులకు రక్షణ లేదంటే పట్ట పగలు దుండగులు కత్తులతో దాడి చేసి చంపుతున్నారంటే మాకు బతికే స్వేచ్ఛ లేదా? ఈ సమాజంలో పాత్రికేయులు స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేదా అని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే మా పాత్రికేయ మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత దారుణంగా పాశవికంగా హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలని మేము ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం. ये दरवाजा सफर है 10 से 10 लाख। हाँ ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ హత్య చేసిన వాడిని హత్య చేసిన వాడిని హత్య చేసిన వాడిని హత్య చేసిన వాడిని ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ హత్య చేసిన వాడిని హత్య చేసిన వాడిని హత్య చేసిన వాడిని హత్య చేసిన వాడిని. చిత్తూరు జిల్లా వీకోట మండలం వీకోట ప్రెస్ క్లబ్ తరపున గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరియు ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి వీకోట మండల ప్రెస్ క్లబ్ తరపున మరియు పలమనేరు నియోజకవర్గ మీడియా తరపున మా యొక్క విన్నపం సార్, ఈరోజు ఉదయం 6:30 గంటలకు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి వాకింగ్ ద్వారా అంబేద్కర్ సర్కిల్లో దూరి ఈ ధన్నుపురం కాడ వెళుతూ ఉంటే అతి దారుణంగా పదునైన కత్తులు తీసుకొని వచ్చి నరికి దారుణ హత్య చేశారు సార్. ఈ విషయంపై మీరు వెంటనే స్పందించి ఎవరైతే ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పైన దాడి చేసి దారుణ హత్యకు గురి చేశారో
వారిని ఎన్కౌంటర్ చేయాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొని రావాలని, ప్రత్యేకమైనటువంటి చట్టంలో మాకు ఉన్నటువంటి ఉపయోగాలు మొత్తము కల్పించాలని, మాకు రక్షణ ఇవ్వాలని ఈ యొక్క మీడియా ద్వారా మేము డిమాండ్ చేసేస్తున్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో మీడియా అంటే ఫోర్త్ స్టేట్ అని అంటారు. ఈ యొక్క పరిపాలనలో మీడియా మిత్రులు 4వ స్తంభంగా పనిచేస్తున్నటువంటి మా పైన దారుణాలు, దాడులు, తప్పుడు కేసులు ఈ విధంగా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి సార్. మీరు దయచేసి ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొని రావాలి. ప్రత్యేకమైనటువంటి మా పైన ఎవరైతే దాడి చేశారో వాళ్ళకి నాన్ బెయిలబుల్ సెక్షన్ల ద్వారా ఈ యొక్క కేసులను నమోదు చేయాలని, ఇక్కడ జరిగినటువంటి డాన్ హత్యలో ఎవరైతే పాల్గొన్నారో వారిని ఎన్కౌంటర్ చేయాలని మా యొక్క డిమాండ్. విలేకరులపై దాడి చేసిన వారిని మీరు ఇబ్బంది పెడితే మాకు ఇబ్బంది అవుతుంది. డిఎస్పీ గారు వస్తున్నారు, కొంచెం మాకు టైం ఇస్తే మేము ఆలోచించుకునే శక్తి ఇస్తే మేము వాడిని ఎన్కౌంటర్ సార్. అట్లాగే పలమనేరు నియోజకవర్గం ఉన్నటువంటి మీడియా సోదరులందరూ కూడా ఈ పండుగకి ఎలాగైతే కలుస్తామో అలాగే కలిసిమెలిసి అందరూ అన్నదమ్ముల వలె మీ యొక్క చొరవతో మేమందరూ కూడా ముందుకెళ్తాము. ఈ యొక్క ప్రభుత్వానికి ఎప్పుడు కూడా పత్రిక అనేది, మీడియా అనేది ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. ఇప్పటి వరకు ప్రభుత్వంకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఎలాంటి లోటుపాట్లు కనిపించలేదు. రాబోయే కాలంలో కూడా ఇలాగే కొనసాగాలని చెప్పేసి మేము అందరూ కూడా ఆకాంక్షిస్తున్నాము. మా యొక్క మీడియా సోదరులందరినీ